శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలో కేతు యొక్క ప్రభావం కనబడుతోంది. అదేవిధంగా షష్ఠ స్థానంలో శనీశ్వరుడు, సప్తమంలో రాహు, భాగ్యస్థానంలో గురుమంగళ యోగము, రాజ్యంలో రవి, లాభస్థానంలో శుక్రుడు ప్లస్ బుధుడి యొక్క ప్రభావం చాలా పాజిటివ్గా పనిచేస్తున్నాయి. సో కన్యా రాశి వారికి చాలా రోజుల తర్వాత ఈ 15 రోజులు ఒక యోగంలో తీసుకుంటాయి. కన్యా రాశి వారికి నష్టం లేకుండా వ్యాపారం, వ్యవహారం అన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ కేతు మూమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి కొంతవరకును వేవరింగ్ మైండ్తో నిర్ణయాలు తీసుకోకండి. స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే ఉద్యోగరీత్యా కూడా మీరు చేసే ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుతాయి. అలాగే మీరు చేసే వ్యవహార, కమ్యూనికేషన్ స్కిల్స్, ఐటీ రంగం, సాఫ్ట్వేర్ కొన్ని ఏదైనా మీరు చేసేది పెద్దలు హయ్యర్ అఫీషియల్స్ నుండి అప్రిషియేషన్ వచ్చే అవకాశం కూడా సంపూర్ణంగా కనబడదని చెప్పగలుగుతాం. వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఇక్కడ భాగ్యస్థానంలో గురుమంగళ యోగము, రాజ్యంలో రవి, లాభంగా బుధుడు రవి ఉండడం, వరుసగా బుధుడు శుక్రుడు ఉండడం, వరుసగా ఇవన్నీ ఏంటంటే ఒక యోగానికి సంబంధించిన గ్రహాలు కంటిన్యూస్గా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి వ్యాపార రీత్యా మీరు కొత్త ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారో దాని శ్రీకారం చుట్టండి. ఈ 15 రోజులు ఆరంభించండి. దీంట్లో ఒక సక్సెస్ అనేది కనబడే అవుతుంది. లాంగ్ టర్మ్లో అది మీకు మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం బాగా కనబడుతుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ కొత్త అగ్రిమెంట్స్ కానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవారికి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్, అదేవిధంగా ఐటీ బిజినెస్ చేసేవారు, స్టార్టప్ కంపెనీస్ పెట్టే వాళ్ళకి, అలాగే ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి, ఇలా రకరకాల వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఇనిషియేట్ చేయండి ఈ 15 రోజుల్లో. దాని యొక్క లాభం అనేది మీరు ముందు చూడడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ముహూర్త బలం వల్ల ఆ కంపెనీ ఎదిగిపోతుంటుంది చక్కగా. అలాగేనంటే ఈ 15 రోజుల్లో మంచి అవకాశం ఉంది. అంటే గ్రహాల అనుకూలత ట్రాన్సిట్లో బాగుంది కాబట్టి డెఫినెట్గా ప్రయత్నం చేయండి, సక్సెస్ కనబడే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం ఉంది, గురుబలం ఉంది కాబట్టి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న ఉద్యోగరీత్యా వాళ్ళు కూడా చక్కటి అవకాశాలు ఉంటాయి. శ్రీకారం చుట్టూ బాగుంటుంది. అలాగే విదేశాలు ఉన్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా కూడా ఒక మంచి ఫలితం వచ్చే అవకాశం ఈ 15 రోజులు బాగా కనబడుతుంది. ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టండి, నిరాశ చెందకండి. ఎందుకంటే ప్రెస్టేషన్లో ఉన్నాం కదా, అన్ని దేశాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది కదా, మనకు వస్తుందా లేదా అని కాకుండా మీ ప్రయత్నం లోపం లేకుండా చేయండి. 15 రోజుల్లో ఒక ఆన్సర్ అయితే మీకు ఖచ్చితంగా కనబడుతుంది. అది మీకు శ్రీకారం చుట్టి మీకు ఒక మార్గం చూపించడానికి అవకాశం అయితే విద్యార్థులకు కనబడుతుంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 6 పాజిటివ్గా పనిచేస్తుంది. ట్రేడింగ్ దేని మీద చేసినా సక్సెస్ఫుల్ అవుతారు ప్రస్తుతానికి 15 రోజుల్లో. నేను అలాగే మీరు ఇక్కడ ఆరోగ్య విషయానికి వచ్చేటప్పుడు 6వ స్థానంలో శనీశ్వరుడు, సప్తమంలో మీకు రాహు ప్రభావం కనబడుతుంది. కొంచెం దిగువ భాగంలో, మోకాళ్ళకి దిగువ భాగంలో కొన్ని ఇబ్బందులు కనబడే అవకాశం ఉన్నాయి. న్యూరో ప్రాబ్లం కూడా కొంత వచ్చే, నరాలు లాగడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఒక 30 ఇయర్స్ నుండి 50 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకైతే మరీ ఎక్కువగా కనబడుతుంది. దాన్ని అధిగమించడానికి, యోగంలోకి వెళ్ళడానికి ఇక్కడ ప్రత్యేకించి మనం చేసుకోవాల్సిన భాగంగా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహు అండ్ కేతు యొక్క ప్రభావము, శనీశ్వరుడు యొక్క ప్రభావం 3 కనబడుతున్నాయి కాబట్టి చక్కగా ఇక్కడ మళ్ళీ మీరు ఏంటంటే శ్రీచక్రార్చన చేయడం కానీ, అమ్మవారి యొక్క అభిషేకం చేయడం కానీ, ఈ రెండింటిలో ఏదో ఒకసారి చేయించి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి ఈ 15 రోజులు ఒకసారి. అది కొంతవరకు మీకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే అవకాశం బాగా కనబడుతుంది. ఉద్యోగ వ్యాపార రీత్యా మాత్రం ఎటువంటి ఇబ్బంది కనబడే అవకాశం అయితే లేదు. అలాగే గవర్నమెంట్ సెక్టర్ కానీ, పబ్లిక్ సెక్టర్ కానీ, ప్రైవేట్ సెక్టర్లో కానీ, గవర్నమెంట్ అసోసియేటెడ్ యాక్టివిటీస్లో కూడా, వ్యాపారంలో కూడా మీరు సక్సెస్ఫుల్ అయ్యి ముందుకెళ్ళే అవకాశం పూర్తిగా కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. మంత్రమే శరణ్యం అనుకుంటూ శ్రీచక్రార్చన చేయండి ఒకసారి. డెఫినెట్గా ఈ 15 రోజుల్లో ఒక మార్పు, ఒక యోగం 2 కనబడుతుంది. దాని మూలాన రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.